శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. శ్రీ సాయి సచరిత 33వ అధ్యాయం 467వ పేజీ. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఇప్పుడు సాధు సజ్జనులకు వందనం చేస్తున్నాను. వారి కృపావలోకనం పాతక పర్వాలను దహించి తక్షణం కలిమలాన్ని క్షాళనం చేస్తుంది. అటు వారి ఉపకారాల రాసి జన్మజన్మలకు తీరదు. వారి మామూలు మాటలు హితోపదేశాల వలె పరమశాశ్వతమైన సుఖాలను కలుగజేస్తాయి. వారి మనసులో ఇది నాది, అది ఇతరులది అన్న భావం ఉండదు. ప్రాపంచిక భేదభావాల ఆలోచనలు వారి మనసులో కలగవు. గత అధ్యాయంలో గురువు యొక్క విశిష్టత గురించి సంక్షిప్తంగా నిరూపించబడింది. ఇప్పుడు ఈ అధ్యాయంలో శ్రోతలు విభూతి యొక్క మహిమను వినండి. సాయిబాబా దక్షిణను అడిగి మరీ పుచ్చుకొని పేదలకు దీనులకు ధర్మం చేసి మిగిలిన డబ్బుతో కర్ర పుల్లలను కొని రాసిపోసి ఉంచేవారు. ఎండు కర్రలను తమ ఎదుట దునిలో వ్రేల్చేవారు. దానిలో అమితంగా వచ్చే బూడిదను భక్తులకు విభూతిగా ఇచ్చేవారు. భక్తులకు షిరిడీ నుండి తమ ఇళ్లకు మరలి వెళ్ళే సమయాన బాబా వద్ద సెలవు తీసుకునేటప్పుడు వారికి బాబా విభూతిని ఇవ్వడం పరిపాటి. ఇది భక్తులందరికీ తెలుసు. అంతేకాదు, బాబా విభూతిని పట్టుకురండి అని అంటే ఇప్పుడు బాబా అనుమతి అయింది అని తలచి సంతోషంగా మరలి వెళ్ళిపోయేవారు. అట్లే వారి షిరిడీలో ఉన్నంత వరకు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం విభూతిని ఇవ్వకుండా ఎవరినీ రిక్త హస్తాలతో పంపేవారు కాదు. 9వ ఓవి నుంచి మరో వీడియోలో చదువుకుందాం. అందరికీ శుభం కలుగాక. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. లోకా సమస్తాన్ సుఖినో భవంతు.